రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. అది ఒక పద్ధతి, పూర్వం నుండి దేవుడు పెట్టిన పద్ధతి. రక్తము లేకుండా క్షమాపణ లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మన కొరకై ఆయన రక్తము చిందింపక మునుపు మేకల యొక్కయు, కోడల యొక్కయు, గొర్రెపిల్ల యొక్కయు, వాటి యొక్క పశువుల రక్తము వలన మనం దేవుని క్షమాపణ పొందుకుంటాం. కానీ ప్రభు ఈ లోకముకు వచ్చి సమస్త మానవాళి కొరకు రక్తం చిందించి ఆయన సమస్త ప్రజలకు దేవుని క్షమాపణను ఆయన అందుబాటులో ఉంచాడు. మనందరి కొరకై, సమస్త మానవాళి కొరకై ఆయన రక్తం చిందించాడు. కాబట్టి ఆ రక్తము చిందించుట వలన మన యొక్క పాపములు క్షమింపబడటానికి ఒక మార్గము దేవుడు సిద్ధపరిచాడు. ఆ చిందింపబడిన యేసయ్య రక్తమును బట్టి మనము క్షమించబడతాం. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మనకు పాప పరిహారార్థముగా ఆయన కార్చిన నిబంధన, ఆ పరిశుద్ధ రక్తము, నూతన నిబంధన రక్తమును బట్టి మనకు క్షమాపణ సిద్ధపరచబడింది. మనము చేసిన అపరాధములకు, అతిక్రమములకు దేవుడు క్షమాపణ సిద్ధపరిచాడు. ఆ యేసయ్య రక్తము వలన మన పాపములు పరిహరించబడడానికి దేవుని యొక్క చిత్తము, ఆయన కాలం సంపూర్ణమైనప్పుడు 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకము యొక్క మానవ జాతికి ప్రభు రక్షణ సిద్ధపరిచాడు. ఆ రక్షణను మనం కలిగి ఉండాలి, పొందుకోవాలండి. దేవుని యొక్క పిల్లలుగా మనం మార్చబడాలి. దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు కాబట్టి. అందుకే సిలువలో ఆయన పలుకుతున్నాడు మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. రక్తమంతా చిందించాడు ప్రభు, ఏం లేదు ఇంకా, ఆఖరి బొట్టు వరకు కార్చేశాడు. క్షమాపణ సిద్ధం ఇప్పుడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, వీరిని క్షమించు. అంత విలువైన క్షమాపణ ఆ ప్రభువు మన నిమిత్తమై ఆయన చెల్లించాడు, క్రయధనం. అది చాలా విలువైందండి క్షమాపణ. మనకి ఎంత ఘోరంగా అయిపోయాం చూడండి. ఈ లోకంలో మనకి ఏది విలువ లేనిదో అది విలువగా అనుకుంటున్నాం, ఏది విలువైనదో అది విలువ లేనిదిగా అనుకుంటున్నాం. అంత దిగజారిపోయాం మనం చూడండి. ఈ లోకంలో ఉన్న సమస్తమైన హోదా, గొప్పతనం, ఆస్తి, అంతస్తు, ఆయుర ఆరోగ్యాలు మనకు చాలా విలువగా ఉన్నాయి. కానీ దేవుడు మనకు సిద్ధపరిచిన నిత్య జీవము, క్షమాపణ, విమోచన మనకి ఏమి విలువ లేదు అసలు. ఈ లోకములో మనుషుల హృదయం యొక్క ఘోరమైన వ్యాధి యొక్క స్థితి, అది మోసకరమైన స్థితి. అందులో మనం పడకూడదు అంటే దేవుని వైపు చూడాలి, యేసు వైపు చూడాలి. ప్రభు మనకు సిద్ధపరిచిన ఆ క్షమాపణను మనం అనుదినం పొందుకోవాలండి.